सन्निभम् तस्य मध्ये महानग्निर्विश्वाक्षर्विश्वतोमुखः तिर्यगोर्धमदस्यायिरस्मयस्तस्तसन्तदा तस्य मध्ये वह्निशिखा अनियोर्ध्वाव्यवस्थितः नीवारशोकवत्तन्वी पीताभास्तस्य नोपमा सब्रह्म सशिव सहरिष्येन्द्र सोक्षरः परमस्वराट् नक्षत्रं देवमिन्द्रियम् हविरासञ्जुहोतन यस्येमा विश्वा भुवनानि सर्वा अग्निर्नो देवस्य विदेदधातु विश्वरूपा बृहती चित्रभानुः यथा जीवेम शरणः सवीराः विश्वारूपाणि प्रतिमोदमाना प्रिया देवानामुपयातु यज्ञो అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొగలగడం. ముఖ్యంగా మా విజయవాడ జర్నలిస్ట్ అందరి దగ్గర, ఎలక్ట్రానిక్ మీడియా వారి దగ్గర 4 మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినటువంటి సుధీర్ దేవినేని గారికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీకర ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రా చైర్మన్ గా, అలాగే శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నటువంటి సుధీర్ దేవినేని గారు ఈ రోజున ఒక సొంత ఆఫీసులోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరిపించడమే కాకుండా మరి హైదరాబాద్ లో ఉన్న నన్ను కూడా ప్రత్యేకంగా మీరు రావాలండి చెప్పి తీసుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా మీ అందరి సమక్షంలో వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త ప్రాజెక్టులో ఆయన ఇంకా బాగా అద్భుతంగా విజయం చేయాలని, ఇలాంటి కొత్త ఆఫీసులు 10 ఇంకో 2 నెలల్లో 10 ఆఫీసులు కట్టాలని కోరుకుంటున్నాను. దీని గురించి చెప్పే ముందు నా స్వగతంగా 2 మాటలు చెప్పాలి. జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలనే నా కోరిక. అందుకేనేమో బహుశా చదువు పెద్దగా ఉండబట్ల ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. మనకి వంట పట్టదులే అని చెప్పి బిజినెస్ చేసుకుందామని వెళ్ళి టైంలో బిజినెస్ చేద్దాం ఉంటేనేమో డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దాం ఉంటేనేమో డిగ్రీ లేవు. అలాంటి టైంలో ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ విజయవాడలో కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తూ కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజిన్స్, అగ్రికల్చర్ పంప్సెట్ చేసే బిజినెస్ అది. ఆ బిజినెస్ లో నాకు వర్కింగ్ పార్ట్నర్ గా నాకు అవకాశం ఇచ్చారు. నెలకు 100 రూపాయల జీతం, లాభాల్లో 15 పైసలు వాట. ఆ 100 రూపాయలతో విజయవాడలో నా జీవితం ప్రారంభమైంది. చాలా ఇష్టపడి కష్టపడి పనిచేశాను. దానికి తగ్గట్టుగా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. కనే కథల్ని నిజం చేసే ఒక పవిత్రమైన వ్యాపారంగా నేను దీన్ని భావిస్తున్నాను. అంత పవిత్రంగా నేను చేస్తాను. ఎక్కడా కూడా మరి ఇట్లాంటి లిటిగేషన్స్ వల్ల ల్యాండ్ జోన్కి వెళ్ళను. క్లియర్ గా ఉన్న ల్యాండ్సే కొన్ని వాటినే చక్కగా డెవలప్ చేసి అమ్ముతానని చెప్పి మొదలుపెట్టేదండి. అది నా అదృష్టమో లేకపోతే నేను పడ్డసరేమో లేకపోతే సోమన్ బాబు గారి ఆశీస్సులో నాకు తెలియదు, కానీ ఆ రియల్ ఎస్టేట్ లో మొదటి వెంచర్ దగ్గర నుంచే చాలా బాగా చేసుకుంటూ వచ్చాం. అలా పైకి వచ్చాం. వచ్చిన తర్వాత అసలు ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఎందుకు ఇట్లాంటి బ్యాడ్ నేమ్ వచ్చింది అని అనుకోని ఒక అసోసియేషన్ అన్నది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అని చెప్పి అసోసియేషన్ పెట్టి అసోసియేషన్ అందరిని మెంబర్స్ గా చేర్పించి వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పాను. మన రాష్ట్రంలో అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ రియల్ ఎస్టేట్ దాని మీద చాలా చెడ్డ పేరు ఉంది. కొంతమంది స్వార్థపరులు తెల్లారిపాటికి ఎలా కోటీశ్వరుడు అవుదాం అని చెప్పి ఆలోచించుకొని చేసి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఉంటాం బట్టి ఈ రియల్ ఎస్టేట్ అనే దానికి చెడ్డ పేరు వస్తుందండి. మనం ఎవరు కూడా అలాంటి చెడ్డ పనులు చేయకూడదు. నీతిగా చెయ్యాలి, నిజాయితీగా చెయ్యాలి, మంచి ల్యాండ్ ఎక్కువ ఇవ్వాలి. మనం కస్టమర్కి ఏం చేస్తామని చెప్పామో అది 100కి 100 పాళ్ళు చేసి చూపించాలి అని చెప్పి మా అందరు మెంబర్స్ కూడా చెప్పాము. వాళ్ళందరూ కూడా చేసేద్దాం వల్ల ఆ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక గౌరవాన్ని కూడా తీసుకొచ్చాం. ఆ తర్వాత నుంచి శ్రేయ మిత్రులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి మీరు రండి మా ప్రాజెక్ట్ మీరు ఓపెనింగ్ సెరమనీ చేయాలండి, మీరు చెప్పే మీ అనుభవంతో చెప్పే 4 మంచి మాటలు మా వాళ్ళందరికీ చెప్పాలండి. మరి మాకందరికి మార్కెటింగ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ.
వాళ్ళందరూ కూడా మంచి సలహా చెప్పాలండి అని చెప్పి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఆయనకి నేను అదే చెప్పాను, వాళ్ళకి కూడా నేను చెప్పాను. ఎవరైనా రియల్ ఎస్టేట్ కంపెనీకి రండి అని పిలిస్తే మాత్రం పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఎంత నీతిగా చేశారనేది తెలుసుకొని నా మనసు తృప్తి కలిగితేనే అలాంటి దానికి వెళ్తాను. అలా వారిని చూడగా కూడా ఆయన చెప్పిన విధానం విన్న తర్వాత, ఆయన ఎలా కష్టపడి పైకి వచ్చారో చెప్పింది విన్న తర్వాత, ఇప్పుడు వరకు చేసిన ప్రాజెక్టు గురించి విన్న తర్వాత తప్పకుండా వస్తానని చెప్పి రావడం జరిగింది. ఆయన కూడా ఇలాంటి లిటిగేషన్ ల్యాండ్స్ కొనకుండా మంచి ల్యాండ్స్ చూసుకొని చక్కగా డెవలప్ చేసి ఇప్పటికే 4 ప్రాజెక్టులు 5 ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా కంచికచర్ల దగ్గరలో ఒక ప్రాజెక్టు మెయిన్ రోడ్డుకి దగ్గరలో. అది రాబోయే రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, అమరావతి దగ్గర నుంచి కృష్ణానది మీదుగా కొన్ని ఐకాన్ బ్రిడ్జెస్ కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు అవుటర్ రింగ్ రోడ్ సగా గుంటూరు నుంచి వచ్చేది హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, విజయవాడ రాకుండా అవుటర్ రింగ్ రోడ్ లో వెళ్ళిపోయేటట్టు, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే ఈ వైజాగ్ వెళ్ళాలంటే అవుటర్ రింగ్ రోడ్ లో వెళ్ళిపోయేటట్టు ఇట్లా చేసేటానికి ఆ బ్రిడ్జెస్ వచ్చే సెంటర్ లో ఈయన తీసుకున్న ల్యాండ్ అది. అలాంటి ల్యాండ్, ఎందుకంటే మనం ల్యాండ్ కొనబోయే ముందు రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ అభివృద్ధి వస్తుంది, ఏ విధంగా ఇది డెవలప్ అవుతుంది అనేది మనం ఆలోచించి కొనుక్కోవాలి. మాలాంటి వాళ్ళని కూడా, వ్యాపారం చేసే వాళ్ళని కూడా, మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చి కొనుక్కునే వాళ్ళకి రూపాయికి 10 రూపాయలు సంపాదించుకునేట్టుగాను వాళ్ళకి ధరలు పెరిగేటట్టుగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించి చేయాలి. అందుకని నేను నాకు చేసే ప్రాజెక్టులు అలా ఆలోచించేసి మా వాళ్ళందరూ తర్వాత తినేవాడు మురళీమోహన్ గారు ఎక్కడ కొంటారో చూసి మనం దాని పక్కనే కొనుక్కుంటే చాలు, మనకి ఏం ఒక్కర్లేదు. అది ఆ మాట పెట్టుకున్నాను, జరిగింది కూడా. అంటే ఆ లబ్ధి వాళ్ళు పొందారు కానీ నేను పొందలేకపోయి. నేను అది ఎప్పుడు కూడా కొత్త ఏరియా చూడటం, కొత్త ఏరియాలో స్టార్ట్ చేయడం, బెనిఫిట్ ఏమో మా మిత్రులు కాదు, ఏదైనా బెనిఫిట్ అవుతుంది, కొనుక్కోవడానికి వచ్చి ఉంటుంది చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మీడియా వాళ్ళందరూ కూడా మీ ఏమిటో శ్రీకర అనే కంపెనీని మురళీమోహన్ గారి ఇన్స్పిరేషన్ తోటి ఈ కంపెనీని స్థాపించడం అయింది. చిన్ననాటి నుంచి కష్టపడి శ్రమించి వచ్చిన డబ్బులతోటి నేను చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసి గత 5 ఏళ్లలో ఒక 4 వెంచర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ ఆఫీసులోకి, విజయపదంలో ఈ ఆఫీసులోకి ఓపెనింగ్కి రావడం జరిగింది. నాకున్న పరిచయంతో సార్ని నా ఆఫీస్ ఇనాగరేషన్కి రావాలని మేము పిలిచినందుకు ఆయన విన్నపాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. మరియు ఆయన యొక్క ఆదర్శాలని, ఆయన యొక్క నిర్ణయాలని, ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకుని ముందు జరిగే ప్రాజెక్టుల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరికీ కస్టమర్లకి సద్వినియోగం జరిగే విధంగా ప్లాట్లని ఏర్పాటు చేసి ఇవ్వడం అవుతుంది. ఏపీసీఆర్డీఏ ఎరా అనుమతులతో అత్యాధునిక డెవలప్మెంట్స్ తోటి ఈ సంవత్సరం 30 ఎకరాలతోటి శ్రీకర కంపెనీ కొత్త ప్రాజెక్ట్ని నవంబర్కి లాంచ్ చేయబోతుంది. ఇది మేము అనౌన్స్ చేసుకోవడానికి చాలా గర్వంగా చెప్పుకోండి. కంచికచర్ల అమరావతికి ఈశాన్యం వైపున్న, ఉత్తర ఈశాన్యం వైపున్న ప్రాజెక్ట్ జగన్నాథ్ కంచికచర్ల విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే కంచికచర్ల. సో అందరికీ నమస్కారం అండి, నేను మీ వర్షాని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీ ముందు కూర్చుని మాట్లాడే అంత ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లేదు. మా మదర్ వీళ్ళందరూ కూడా చాలా సార్ కోసం చెప్తూ ఉంటారు, మీరు డబ్బులు దాచుకోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ చెప్పారు అని. సో మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ నేను చెప్తాను. నేను షూటింగ్స్, మా ఇంట్లో మా బ్రదర్స్ వీళ్ళంతా జాబ్ చేసి ఒక టైంలో కొంచెం అమౌంట్ అనేది మా ఇంట్లో దాచిపెట్టినప్పుడు మా మమ్మీ ల్యాండ్ తీసుకుందామని మా మమ్మీ అంటే, లేదు నాకు ఒక కార్ కావాలి, ఒక ఫోన్ కావాలి అని చాలా పెద్ద ఫైట్ చేశాను. ఇది రియల్ గా జరిగిన సిచ్యువేషన్. అయితే ఓకే, కొంచెం ఏదైతే అమౌంట్ ఉందో అది నువ్వు తీసుకో, కొంచెం ఏది అమౌంట్ ఉందో అది నేను తీసుకుంటాను అని మా మమ్మీ ఒక ఫ్లాట్ కొన్నారు. నేను ఒక పెద్ద కారు, ఒక పెద్ద ఫోన్ కొన్నాను. ఇప్పుడు నేను ఒక 5 కార్లు మార్చాను. నేను కొన్న ఫోన్లన్నీ పగిలిపోతూనే ఉన్నాయి. మా మమ్మీ కొన్న ల్యాండ్ డబుల్ అయింది.
అప్పటికి ఇప్పటికి అంటే ల్యాండ్ కి అంత వాల్యూ ఉంటుంది. మా మమ్మీ ఒకటే అంటారు ఎప్పుడు, మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు. మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు. భూమి ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలి, అది కూడా మంచి ప్లేస్ లో కొనుక్కోవాలి అని. సో నాకు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసింది, ఈ రోజు నేను ఇక్కడ ఒక ప్లాట్ తీసుకొని వెళ్తాను.